కూడా తీసేసావు. అవును, ట్రాక్టర్లు అనితే, బస్సులు అనితే, లారీలు అనితే, ఆటోలు అనితే ఎక్కుతున్నావు. ఎక్కుతున్నావా? అది తీసేసి ఆ పేరు కూడా సొంతంగా నేను పెట్టుకున్నానమ్మ. నీవు? అవును. ఏమిటది? అదైతే నేను పెట్టుకున్న పేరు, ఊళ్ళో కుర్రోళ్ళందరూ పిలిచే పేరు ఒక్కటే. ఏమిటో? అదైతే అమ్మగారు ఎక్కువది. ఎక్కువది అది బాగా సరిపోయింది, నాకు సరిపోయింది. అదేనమ్మా నాకున్న పేరు, నాకు నచ్చిన పేరు, ఊళ్ళో వాళ్ళందరూ పిలిచే పేరు ఎక్కువది. అదే పిలువు, నువ్వు కూడా అదే పిలువు. పిలువు అమ్మ, పిలువు. కలుస్తావుగా? అమ్మగారు పిలుస్తున్నాను, పలకాలి. పిలువు అమ్మా. ఏమమ్మా ఎక్కువది? ఏంటమ్మా పేరు పిలిస్తే పలుకుతారని పైకి చెప్తున్నావు. అమ్మ అమ్మ నువ్వేమన్నావు? ఏమమ్మా ఎక్కువది అన్నానే. ఎక్కువది అంటే ఎక్కడే కదా. అవునమ్మా. చిన్నాయి పిల్లని, పెద్దాయి పిల్లని, బావ పిల్లని, బావతి పిల్లని, అప్పటి పిల్లని, అన్నదప్పుడు పిల్లని, ఎవరైనా కానీ ఎక్కువది అంటే పోయి ఎక్కడమే. దిగాలంటే ఏమే దిగోది అంటే దిగుతున్నా, అనకపోతే ఎక్కే ఉంటా. అదే మొన్న మా అవ్వ ఊళ్ళో అందరూ ఎక్కువ తెలిపేస్తామని మా అవ్వవాడు ఎక్కువది అన్నది. ఓ ఎక్కిన దెబ్బకి బెత్తమంటే మా అవ్వ పోయింది, బెత్తలేకి. అది వద్దు మా కాడకు పోయింది, వద్దు మా కాడకు పోయిందమ్మో. అమ్మ చెవి ఆ పేరు పిలు. చెవి ఎక్కువది. ఆ పేరు నేను బాగలేవు కానీ నీకు చాలా చక్కనైన పేరు పెడతారు. పలుకుతావుంటే ఏం పేరమ్మా? చెవి. నాకున్న పేర్లేంది, నువ్వు పెట్టే పేరేందమ్మా? పంచవన్నెల రామచిలికే. పంచవన్నెలంటే 5 రంగులు ఉన్నాయా నాకు? ఊరుకోర ఒకరెళ్ళి మాకు కూడా కాదమ్మా. రామచిలక అంటే చెక్క ఎందు, చేమ ఎందు, గుట్టల్లో, గోడల్లో తిరుగుతుంది. నేను కాదన్యా మాకు ఊరుకోరా అమ్మో. మరి రామచిలక పైన తిరుగుద్దమ్మా. అది నాకు నచ్చదా. అమ్మని పొళ్ళు పెట్టాలి. ఏం పొళ్ళు అమ్మా? చెవి. పాల పొళ్ళు. పాలపళ్ళు పెద్ద పలకలు అన్నావు. అవునే మహాతల్లి. ఏమి పాలపళ్ళు అంటే ఎలా ఉంటాయమ్మా? పండు చూసేదానికి పసుపు పచ్చగా ఉంటున్నది, కొరికితే పాలుస్తున్నవి, అమ్మ తింటే చాలా తీగా ఉంటున్నది. అమ్మ ఏంటి నేను తిన్నా? ఏమి పాలపళ్ళు అంటే కొరికితే పాలు వస్తాయంట. అవునే తింటే తీగా, పుల్లగా, ముగురుగా, చేదుగా ఉంటాయి అంటయ్యా. అవి నేను తిన్నాను, అవి నేను తిన్నాను. నేను మంచి మంచి పళ్ళు తింటా. అయ్యోళ్ళ ఇరుక్కాయలు, ఇరుక్కాయలు, యాపకాయలు, చిల్లకాయలు, తుమ్మకాయలు, వాగుడుకాయలు, ఎర్రిపొచ్చకాయలు, గన్నేరుకాయలు. ఏడవి పోయేది గన్నేరుకాయలు తింటే మాకు బలం వస్తుంది. మొన్న మా చేరు ఉంది గన్నేరుకాయలు చెట్టు పోయి
కొట్టిన బాగా దంచిన మా తాతకి మా చేతికి పెట్టిన తిరణాలు వాళ్ళు ఇద్దరు కొట్టుకొని ఉంటాం